ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ ఈజీ. ఈరోజు మనం ఎంతో టేస్టీకరంగా ఉండే అందరూ ఇష్టపడే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మేము ఆశీర్వాద్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నామండి. మేము తీసుకుంటున్న ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ 175 గ్రామ్స్ అండి. ఇది మొత్తం మాకు 3 కప్స్ వచ్చినాయి అండి. ఇలా 3 కప్స్ గులాబ్ జామ్ పిండి వేసామండి. దీని తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్లో నుంచి తీసుకొని వేస్తున్నామండి. ఇందాక మనం ఏ పిండికి అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే చేస్తున్నామండి. చిన్నగా ఒక ముద్ద అయ్యేటట్టు చేసుకుందాం. మేము తీసుకున్న హాఫ్ కప్పు పాలు సరిపోయినాయండి. ఇలా చేతిలో మధ్యలో పెట్టుకొని గుండ్రంగా చేసుకుందామండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక అరగంట సేపు నాననిద్దాం అండి. ఇంక ఇప్పుడు ఒక అరగంట సేపు నానింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి తీసుకున్న దాన్ని మళ్ళీ ఇంకోసారి రౌండ్గా అనుకుందామండి. ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా స్మూత్గా అయ్యేటట్టు చేసుకుందాం. ఇకనండి మళ్ళీ ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని చేసుకుందాం. ఇలా రౌండ్గా చిన్నవి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంకోనండి ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నామండి. మేము చేసుకున్న సైజుకి మాకు ఒక 28 వచ్చినాయండి. ఇంక దీని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పంచదార పాకం చేసుకుంటున్నామండి. మేము ఈ కప్పుతోనే 3 గ్లాసెస్ వచ్చేంత వాటికి గులాబ్ జామ్ పిండి తీసుకుంటున్నామండి. అందుకని చెప్పేసి 6 గ్లాసుల వరకు పంచదార వేస్తున్నామండి దీంట్లోకి. మొత్తం ఇప్పుడు 6 కప్పుల పంచదార వేసామండి. సో మేము 6 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాం. ఇందాక ఏ కప్పులో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పులో వాటర్ కూడా తీసుకొని దీంట్లో వేసుకుందాం. ఈ పంచదార బాగా కరిగేంత వరకు ఇలానే ఉంచుదామండి. మేము ఈ ప్రాసెస్ని ఇప్పుడు పెద్ద మంట మీద చేస్తున్నాం. అందులోకి పంచదార పాకం అవుతూ ఉంటుందండి. ఇంకా మనకి గులాబ్ జాములని కూడా ఫ్రై చేయడానికి ఇంకొక పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. ఇది డీప్ ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. ఇదిగోనండి ఫ్రై కోసం మనం ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇది చేసేటప్పుడు మధ్య మధ్యలో మీరు పాకాన్ని కూడా చూసుకోండి, అది ఎంతవరకు అయింది అవన్నీ. ఇదిగోనండి ఇలా పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత మళ్ళీ చిన్న మంటకి పెట్టేసుకుందామండి. అంతలోకి ఇక్కడ మా ఆయిల్ కూడా కాగిందండి. ఇంక ఇప్పుడు దీన్ని కూడా మనం చిన్న మంటలో పెట్టేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉండలు వేసుకుందాం. ఈ మంట మరీ పెద్దగా మరీ ఎక్కువగా కాగిపోకూడదండి. అలా అని చెప్పేసి అసలు అవ్వకుండా కూడా ఉండదు. మరీ ఎక్కువ కాగితే మాడిపోతాయి. అలా అని చెప్పేసి అసలు కాకుండా ఉంటే విచ్చుకుంటాయి. సో కరెక్ట్ ఫ్లేమ్లో పెట్టుకోండి. కరెక్ట్ కాగిన తర్వాతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అవుతున్నాయి అన్నప్పుడు వీటిని కదుపుకుంటూ ఉండండి. ఇలా అన్ని సైడ్లు కూడా తిప్పుకుంటూ ఉండండి. ఇంకోండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇంకా వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం మనం.
ఇప్పుడు వీటిని కొంచెం సేపు ఆరేంత వాటికి పెట్టుకొని దాని తర్వాత మనం పంచదార పాకంలో వేసుకుందామండి. ఇగోనండి ఇంకో 5 మినిట్స్లో మన పాకం అంతా రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు పట్టుకొని చూస్తే కొంచెం తగులుతూ ఉంటుంది కొంచెం గట్టిగా. అలా అనుకున్నప్పుడు మన పాకం అయిపోయినట్టే. ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గులాబ్ జాములు కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పాకంలోకి వేసేసుకుందాం. అంతేనండి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉండల్ని ఇంతే ఒక 2 మినిట్స్ ఇలానే పొయ్యి మీద ఉంచుతామండి. ఇలా 2 మినిట్స్ పొయ్యి మీద ఉన్న తర్వాత ఇంక మనం పొయ్యి ఆఫ్ చేసేసుకుందామండి. వీటిల్ని ఒక 3 గంటలు ఇలానే నాననివ్వాలండి. దాని తర్వాత ఇక మనం తినేయచ్చు. ఇదిగోనండి ఒక 6 గంటలు నానిన తర్వాత మా గులాబ్ జాములు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జాములు రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.